మీ డీజిల్ ఇంజన్కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త ఎయిర్పోర్ట్ రెడీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. నెల్లూరు ఎయిర్పోర్ట్ చాలా కాలంగా దీనికి సంబంధించిన వర్క్స్ నడుస్తున్నాయి. 2017-18లో కూడా ఈ ప్రాసెస్ని మొదలుపెట్టింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి స్కీమ్స్ అన్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 నూతన విమానాశ్రయాలు నిర్మించేటువంటి ప్రణాళికను అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని కొత్త విమానాశ్రయాలు, దాదాపు 6 విమానాశ్రయాలు నిర్మించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు నెల్లూరుకి సంబంధించినటువంటి దగదర్తి ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ పనుల్ని స్పీడప్ చేసింది. దీనికి సంబంధించినటువంటి టెండర్స్ని కూడా ఫ్లోట్ చేసింది. ప్రైవేట్ కంపెనీలని ఇన్వైట్ చేస్తుంది. నెల్లూరు ఏరియా అంటే లొకేషన్ వైజ్గా చూస్తే ఇది దగదర్తి వస్తుంది, అంటే సముద్ర తీరం. మ్యాప్లో చూస్తే ఇంకా క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఆల్రెడీ ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఈ హెలీప్యాడ్ ఉన్నటువంటి ఏరియా ఈ దగదర్తి ప్రాంతంలోనే, అంటే ఇటు చూడండి నెల్లూరుకి ఇటు దగ్గర వస్తుంది. అలానే ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్ అవుతుంది. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో రామాయపట్నం దగ్గర రాబోతున్నటువంటి బీపీసీఎల్ రిఫైనరీ కానీ, రామాయపట్నం పోర్టు కానీ, వీటన్నిటికి కూడా యాక్సెసిబిలిటీ ఇక్కడి నుంచే ఉంటుంది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం అవుతుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వీలైనంత వేగంగా ఈ పనులు ప్రారంభించాలని భావిస్తుంది. మొత్తగా దీని డిస్క్రిప్షన్ ఇది. డీటెయిల్స్ చూసే ముందర ఆల్రెడీ టెండర్ నోటిఫికేషన్ ఫ్లోట్ అయింది కాబట్టి ద ప్రపోజ్డ్ ఎయిర్పోర్ట్ సైట్ లొకేషన్ సైట్ is located about 30 kilometers north Nelluru. It is situated on west side of గుంటూరు చెన్నై హైవే, అంటే NH16కి సంబంధించి వెస్ట్ సైడ్లో ఉందన్నమాట. ఇది దగదర్తి. ద ప్రపోజ్డ్ సైట్ 32 kilometers ఫ్రమ్ కావలి, 52 kilometers ఫ్రమ్ గూడూరు, 65 kilometers ఫ్రమ్ కందుకూరు, మొత్తం 396 kilometers ఫ్రమ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది డిస్టెన్స్ చూపిస్తుంది. సో ఇటు పక్కన NH16, అటు పక్కనేమో కొండలు ఉన్నాయి. మొత్తానికి ఈ ప్రపోజ్డ్ ల్యాండ్ అంతా కూడా దీనికి సంబంధించినటువంటి 648 కోట్ల రూపాయలతో టెండర్స్ కాల్ఫర్ చేసింది. ఫస్ట్ ఫేజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందన్నమాట. ఇది 650 ఎకరాల వరకు అక్కడ ల్యాండ్ ఆల్రెడీ ఎయిర్ సైడ్ డెవలప్మెంట్ ల్యాండ్, కమర్షియల్ డెవలప్మెంట్ ల్యాండ్ కూడా ఇందులో స్పెసిఫిక్గా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే సో దీని స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి చూద్దాం మనం. 648.59 కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్ఎఫ్పి, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని వివిధ కంపెనీల నుంచి ఇన్వైట్ చేసింది. అంటే ఇవే టెండర్ పార్టిసిపేషన్ కంపెనీలుగా మారితే వీటిలో నుంచి ఎలిజిబిలిటీ ఉన్నటువంటిది మోస్ట్ పాసిబుల్. ఎందుకంటే ఇది పీపీపీ మోడల్లో నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ అనమాట. పీపీపీ మోడల్ డిజిగ్నేటెడ్ ఎయిర్ బస్ A320, A321 ఆపరేషన్స్ కూడా అనుకూలంగా తయారు చేసేలాగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగాలన్నమాట. స్ట్రెంథనింగ్ కనెక్టివిటీ, అన్లాకింగ్ గ్రోత్. ఆంధ్రప్రదేశ్ ఆ ఏరియాలో ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లా మధ్యలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇది చాలా ఊతమిస్తుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. 30 kilometers ఆల్రెడీ డిస్క్రిప్షన్ అంతా మనం చూసాము. ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం నెట్వర్త్ 500 కోట్ల రూపాయలు చేసినటువంటి కంపెనీ, టర్న్ ఓవర్ ఉండేటువంటి కంపెనీస్, నెట్వర్త్ 500 కోట్ల రూపాయలు నెట్వర్త్ ఉండే కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పీరియన్స్ 1300 కోట్లు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలు కావాలి 10 ఏళ్లలో. అలానే ఎయిర్పోర్ట్ O&M ఎక్స్పీరియన్స్ కూడా రిక్వైర్డ్. కన్సార్షియం ఆఫ్ అప్ టు 6 members కలిసి ఒక కన్సార్షియంగా కూడా ఏర్పాటు కావచ్చు అనమాట. దీనికి సంబంధించి ఆర్ఎఫ్బికి సంబంధించినటువంటి ఫీజు ఒక 5 లక్షలు ఉంటుంది. బిడ్ సెక్యూరిటీ 3.25 crores ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మొత్తం మీద 650 ఎకరాల లాంగ్ సైడ్ డెవలప్మెంట్ చేయాలి. 726 ఎకరాల కమర్షియల్ డెవలప్మెంట్, 45 సంవత్సరాల పాటు ఎక్స్టెండబుల్ 15 years కన్సెషన్ పీరియడ్ కింద ఇస్తున్నారు 45 సంవత్సరాల పాటు ఆపరేషన్స్కి. సో కంప్లీట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అనేక విమానాశ్రయాలు ఈ పద్ధతిలో, రాష్ట్రంలో దేశం మొత్తంలోనే పీపీపీ మోడల్లో విమానాశ్రయాల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిధిలో ఉండేటువంటి ప్రాంతంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇది ఊతమిచ్చేటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జాప్యం జరిగింది. 2017-18లోనే ఇది మొదలు పెట్టాల్సినటువంటి ప్రక్రియ అప్పుడు ఆగిపోయింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మొదలుపెట్టేటువంటి అవకాశం వచ్చింది. ఎలిజిబుల్ కంపెనీలని ఎంపిక చేసిన తర్వాత పనుల్ని ఎండార్స్మెంట్ చేస్తారు. మోస్ట్లీ 24 నెలల నుంచి 28 నెలల్లో నిర్మాణ ప్రణాళికను ఆవిష్కరించాడు. 30 నెలల్లో నిర్మాణ ప్రణాళిక, అంటే 2 నుంచి 2.5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ఫస్ట్ ఆపరేషన్స్ని తీసుకొచ్చే విధంగా ప్రణాళికను రెడీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈలోపు ఎందుకంటే 2028 నాటికి బీపీసీఎల్కి సంబంధించినటువంటి పనులు పీక్ స్టేజ్లో ఉంటాయి. సో రాకపోకలకి వీటన్నిటికి కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సో నెల్లూరు ఎయిర్పోర్టు ఎవరిని టేకప్ చేయబోతోంది, ఎవరు టేకప్ చేయబోతున్నారు ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలు అనేది కొద్ది రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది.